అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. అస్వస్థతకు గురైన ఆయనకు వైద్యులు అత్యవసరంగా సిపిఆర్ నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించారు. ప్రస్తుతం గుండె పని చేస్తోందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. cycles of CPR చేసాం. ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ చెప్తే పల్మరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మరీ ఆర్టరీ అని చెప్పి దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బేబీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి ఎందుకు, యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేరే ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే అది వెళ్తామంటే పంపిస్తాను. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఆసుపత్రికి ఎవరు రావద్దని, రద్దీ చేసి చికిత్సకు అంతరాయం కలిగించవద్దని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే, ఇంకా మనకు ఆ హాస్పిటల్కి వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చి హాస్పిటల్ కాదు, మనందరం కూడా లెట్ us hope ది బెస్ట్.